కొత్తగా ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. రష్యాకి యుక్రెయిన్కి మధ్యలో సీజ్ఫైర్ లేదు, అమెరికాకి రష్యాకి మధ్యలో డీల్ లేదు. కానీ పుతిన్ గారికి ట్రంప్ గారికి మధ్యన దిస్ ఇస్ సినిమా అనుకునే మూమెంట్స్ చాలా జరిగాయి. అవన్నీ వాటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒక చిన్న శాంపుల్ మీరు ఒకసారి చూడండి. పుతిన్ గారు చాలా తక్కువ మాట్లాడతారు ఇంగ్లీష్ భాష. ఒక 3 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడి ట్రంప్ లాంటి వ్యక్తిని స్టంప్ చేయడం చాలా కష్టం. నెక్స్ట్ టైం ఇన్ మాస్కో అనే మాట ఎలా అన్ఫోల్డ్ అయిందో ఒకసారి మీరే వినండి. నెక్స్ట్ టైం ఇన్ మాస్కో. ఏదైనా పుతిన్ గారికి డీల్లకి లొంగిపోవడం రాదేమో కానీ మనుషుల్ని ఎలా డీల్ చేయాలో చాలా బాగొచ్చు. ఆయన అమెరికా గడ్డ మీద అలాస్కాలో దిగి ప్రెస్ బ్రీఫింగ్ లో వాళ్ళిద్దరు మాడుకొని బయటకు వచ్చే వరకు అంతెందుకు, తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు అదే రూమ్ లో చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. అందులో ట్రంప్ గారు ఏం మాడుతున్నారు, ఈ మీటింగ్ వల్ల ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మన నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టి భారతదేశానికి ఈ మీటింగ్ వల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. ఆయన ఎంత హాస్టైల్ గా ఉన్నారంటే భారతదేశం మీద ఓపెన్ గా అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ 1 జెట్ లో ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటి జరిగింది ఫ్యూ డేస్ ఎగో. ఈ అలాస్కాకి సంబంధించి కాదు కానీ రిపోర్టర్ భారతదేశం గురించి అడిగి మీరు టారిఫ్లు ఇంకా పెంచుతారా, భారతదేశం పరిస్థితి ఏంటంటే ట్రంప్ గారు డే లైట్ లో అబద్ధం ఆడారు. ఆయన లేదు ఇండియా రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేయడం తగ్గించేసింది, నేను కొత్తగా అడిషనల్ టారిఫ్ వేయాల్సిన అవసరం నాకు పడకపోవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒకసారి మీరే వినండి. An oil client, so to speak, which is India. If I have to do it, I'll do it. Maybe I won't have to do it. इतना गलत कैसे हो सकते हो भाई అని హిందీలో ఈ లైన్ వాడుతుంటారు. ఒక వ్యక్తి రాంగ్ ఆన్సర్ రాయొచ్చు కానీ ఇంత రాంగ్ ఆన్సరా అని. ఇప్పుడు మన ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ పాయింట్స్ మనం మాట్లాడదాం. ఒక రోజుకి 2 మిలియన్ బ్యారెల్స్ ఇండియా రష్యా నుంచి తెప్పించుకుంది. ఖుషీ సినిమా కొట్టినట్టు ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. ఇది 1.7 1.8 లాక్ బ్యారెల్స్ ఉండేవి. ట్రంప్ గారు టారిఫ్ వేసిన తర్వాత మనం ఇంకా ఎక్కువ కొన్నాం. అమెరికా భారతదేశాన్ని ఆపలేదని చెప్పి మనం చెప్పకుండానే చెప్పాం. సో ఇంత హాస్టిలిటీలో ఈ పర్టికులర్ మీటింగ్ ఇండియాని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మీరు తెలుసుకోవాలంటే అసలు ఆ మీటింగ్ లో ఏం జరిగిందో మీరు చూడాలి. ఓపెనింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం క్రిస్టల్ క్లియర్ గా మీకు చెప్పేస్తాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ గా జరిగే మన ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎలాంటి కాంప్లెక్స్ టాపిక్ నేను ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాను. అందరికీ అర్థమయ్యేటట్టు. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ గురించి మీకు అర్థం కావాలంటే ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాలి. చంద్రముఖి సినిమాలు అంటారు కదా, దుర్గాష్టమి రోజు కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి. ఈ మీటింగ్ కృష్ణాష్టమి రోజు జరిగింది, అదొకటే తేడా. కానీ ప్రపంచం మొత్తం అలాగే వెయిట్ చేస్తుంది వీళ్ళిద్దరు ఏం మాడుకుంటారు, ఏ డీల్ సైన్ చేస్తారు అని. హిల్లరీ క్లింటన్ గారు అయితే ఆవిడ ట్రంప్ గారితో ఫైట్ చేశారు 2016-17 ఎలక్షన్స్ లో. నిజంగా గానీ ట్రంప్ గానీ డీల్ క్రాక్ చేస్తే రష్యాకి యుక్రెయిన్ కి సీజ్ ఫైర్ పెట్టగలిగితే, రష్యా యుక్రెయిన్ నుంచి ఆక్రమించిన ల్యాండ్ ని వెనక్కి ఇప్పించగలిగితే నేనే ఆయన నామినేట్ చేస్తాను ఆయన ఫేవరెట్ నోబెల్ పీస్ ప్రైజ్ కి అని ఆవిడ చెప్పినంత ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. ఇన్ఫాక్ట్ మన పుతిన్ గారు 1999 లో ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ఈ 26 సంవత్సరాల్లో ఇది 8వ యుఎస్ ట్రిప్ అలాస్కాలో యాంకరేజ్ లో. ఆయనకి ఇదో డిప్లొమాటిక్ విన్నే. కనిపిస్తే అరెస్ట్ చేస్తారు, మీరు దేశం బయటకు రాకండి అని చెప్తున్నారు కదా. ఇవాళ అమెరికా గడ్డ మీద రెడ్ కార్పెట్ వెల్కమ్ వచ్చింది అతనికి. ఇన్ఫాక్ట్ ఆయన దిగగానే పైనుంచి ఒక B2 బాంబర్ వెళ్ళి అటు ఒక 2 F-35 ఇటు ఒక 2 F-35 B2 బాంబర్స్ అయితే వీటిని డెవిల్ ఆఫ్ ద స్కైస్ అంటారు. ఒక్కొక్కటి చేయడానికి $2 బిలియన్ ఖర్చు అవుతుంది. జస్ట్ కొన్ని 10 సంఖ్యలో ఉన్నాయన్ని. దాంతో వెల్కమ్ చేసి మంచిగా ఫోటోలు గట్రా దిగి లోపలికి వెళ్ళి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే రూమ్ లో కూర్చున్నారు. అక్కడ పీస్ టాక్స్ ఉంది, అలాస్కా ఉంది, వెనకాల బ్లూ బోర్డ్ మీకు అంతా కనబడుతుంది కదా. ఇక్కడ మీరు ఇప్పుడు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఇటుపక్క ట్రంప్ గారు, అటుపక్క పుతిన్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గానీ డిఫెన్స్ మినిస్టర్ గానీ పక్కన కూర్చున్నారు. ఒక 5 నిమిషాలు ఫోటో ఆప్స్ ఇచ్చేసి, ఎందుకంటే దిస్ వన్ ఫర్ ద హిస్టరీ బుక్స్ కదా, ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఈ పర్టికులర్ డేట్ మనకు కనబడుతుంది. ఎనీవేస్ ఆ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఒక 3 గంటల పాటు ఒక డిస్కషన్ నడిచింది. ఇది ఎప్పుడు అనే డౌట్ మీకు వస్తే మనకి నేను అర్ధరాత్రి, వాళ్ళకి మధ్యాహ్నం. అలాస్కాకి భారతదేశానికి ఒక 12 గంటల తేడా ఉంది అప్రాక్సిమేట్లీ చూచాయిగా. ఇప్పుడు ఈ 3 గంటల డిస్కషన్ చాలా ప్రైవేట్ గా జరిగింది కానీ అక్కడ ఎటువంటి డీల్ సైన్ చేయలేదు అని మనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ ట్రంప్ గారు ప్రెస్ బ్రీఫింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఐఎమ్ వెరీ పాజిటివ్, కొన్ని డెవలప్మెంట్స్ అవి మేము చేశాం కానీ దేర్ ఇస్ నో డీల్ అంటిల్ దేర్ ఇస్ అ డీల్ అన్నారు. ఇది ఇన్ఫాక్ట్ జియో పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. అన్లెస్ ఒక డీల్ ని మనం పేపర్ మీద పత్రాల మీద సంతకం పెడితే తప్పితే అది ఫైనలైజ్ అయిన డీల్ కాదు. ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఆయన ఏం చేశారంటే, నేను కుదిరితే ఇవాళ నేను సీజ్ ఫైర్ చేస్తాను, యూరోపియన్ యూనియన్తో కానీ కీవ్ లో కానీ జెలెన్స్కీ గారితో కానీ నేను కూర్చొని మాట్లాడి నేను ఏదో క్రాక్ చేయడానికి చూస్తానని చెప్పి ఆయన అంటున్నారు. కానీ pretty significant items, but I think they can be reached. Now it's really up to President Zelensky to get it done. And పుతిన్ గారికి ముందు నుంచే మొత్తం క్లారిటీ ఉందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన డీల్కి ఒప్పుకోవడానికి అయితే రాలేదు ఇక్కడికి. ఆయన కూడా అన్నారు కొన్ని ఒప్పందాలు మేము కుదుర్చుకున్నాం బట్ దేర్ ఇస్ నో రిటర్న్ అగ్రిమెంట్ అని. వాళ్ళు ఎందుకు రాయలేకపోయారు? దేర్ ఇస్ ప్రెషర్ ఫ్రమ్ జెలెన్స్కీ. యుక్రెయిన్ ఏమంటుంది, మనకి మాకు సంబంధం లేకుండా మా మీద తీసుకున్న డెసిషన్ ఏదైనా నలిఫై అయిపోతుంది, దానికి మేము ఒప్పుకోము, ఏ ఒక సెంట్ భూమి కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా మీరు చేయొద్దు అని. ఎందుకంటే దేర్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ సేయింగ్. ఒక కోట్ ఉంది, వెన్ యూర్ నాట్ ఆన్ ద టేబుల్ యూర్ ఆన్ ద మెనూ అని. అంటే మీరు కానీ టేబుల్లో పార్టిసిపేట్ చేయకపోతే మెనూ మీద మీరు ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ యుక్రెయిన్ టేబుల్లో లేదు కాబట్టి మెనూలో ఖచ్చితంగా యుక్రెయిన్ ఉంది. ఏ భాగం ఎంతవరకు రష్యాకి ఇస్తే రష్యా ఊరుకుంటుంది అనే దాని మీద ఒక డిస్కషన్ నడిచి ఉంటుంది. దాన్నే ట్రంప్ గారు రాయభారిలో వెళ్ళి యుక్రెయిన్తో మాట్లాడొచ్చు.
ఆ ఛాన్స్ చాలా పుష్కలంగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను, పుతిన్ గారికి ఎటువంటి ఉద్దేశం లేదని, సీజ్ ఫైర్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఆయనకి లేదని. సిసిసిపి అంటే వాళ్ళ రష్యన్ భాషలో అది యుఎస్ఎస్ఆర్ అని, అంటే ఇంకా సోవియట్ లైన్ ఆఫ్ థాట్ ఇంకా మా లోపల ఉంది, మా నరాల్లోదే అని చెప్పి సర్గే షాయిగు రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఈ అలాస్కా మీటింగ్ కి ఆ పర్టికులర్ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇంకా ఏం డీల్ సైన్ చేస్తారు చెప్పండి, యుక్రెయిన్ కి రష్యాకి సంబంధించి పీస్ టాక్ అని చెప్పి, సీజ్ ఫైర్ అని చెప్పి, అది ట్రంప్ గారి భ్రమ తప్పితే దానికి మించి అక్కడ ఇంకేం లేదు. సరే, ఆయన డిఫెన్స్ మినిస్టర్ అయినా పుతిన్ గారి మనసులో అటువంటిది ఏం లేదు అనే డౌట్ మీకు వస్తే కొన్ని సంవత్సరాల క్రితం వీడియో మీకు చూపిస్తా. పుతిన్ గారి మైండ్ సెట్ మీకు అర్థమైపోతుంది. ఒక స్కూల్ పిల్లోడు ఉన్నాడు, ఇది ఇంటర్నెట్ లో కూడా చాలా బాగా వైరల్ అవుతుంది. నాకు జీకే అది బాగా వచ్చు, జనరల్ నాలెడ్జ్ ఉంది, మీరు ఏ క్వశ్చన్ అడగండి చెప్తా అన్నట్టు ఒక స్టేజ్ మీద ఆ పిల్లోడు పుతిన్ గారు ఉన్నారు. ఆయన క్వశ్చన్ అడిగారు, రష్యన్ బార్డర్ ఎక్కడ ఎండ్ అవుతుంది అని. జాగ్రత్తగా వినండి క్వశ్చన్, రష్యన్ బార్డర్ ఎక్కడ ఎండ్ అవుతుంది. ఈస్టర్న్ సైడ్ ఆన్సర్ చెప్తే ఆ పిల్లోడు బెరింగ్ స్ట్రైట్ అని, అలాస్కా పక్కన లొకేషన్ అది బెరింగ్ స్ట్రైట్. ఆన్సర్ అబ్బాయి చెప్పగానే పుతిన్ గారు మైక్ తీసుకొని, నాన్న చిన్న రష్యన్ బార్డర్ ఎక్కడ ఎండ్ అవ్వదు, రష్యాకి అసలు బార్డర్సే లేవు అని మీనింగ్ క్వశ్చన్ మాట్లాడుతున్నారు. ఒకసారి మీరే వినండి. Граница России нигде не заканчивается. సో రష్యన్స్ అది ఇంకా నమ్ముతున్నారు. ఆ మైండ్ సెట్ ఉండే పుతిన్ గారు మీరు సీజ్ ఫైర్ చేయండి, యుక్రెయిన్ నుంచి లాక్కున్న భూమిని మళ్ళీ వెనక్కి ఇచ్చేసేయండి అంటే ఎందుకు వదులుతారైనా? వదలరు. క్రిమియా తీసుకొని 11 సంవత్సరాలు అవుతుంది, 11 years. అది కాకుండా ఇంకా చాలా వరకు ఈస్టర్న్ యుక్రెయిన్ తీసేసుకున్నారు ఈ 2022 తర్వాత. ఆ ఈస్టర్న్ యుక్రెయిన్ మాత్రమే కాదు, సగం యుక్రెయిన్ ఆయన చేతిలో పెడితే గానీ ఆయన తగ్గే వ్యక్తులు అయితే కనబట్లేదు. ఈ లుగాన్స్కి ఇదంతా అఫీషియల్ గా అది యుక్రెయిన్ అయి ఉండొచ్చేమో కానీ ప్రస్తుతానికి అక్కడ రష్యన్ ట్రూప్సే ఉన్నాయి, వాళ్ళ అండర్లోనే ఉంది అది. సో ట్రంప్ గారు అక్కడ ఏం మాట్లాడుంటే డీల్స్ అయినా ఉంటుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పైగా దీన్ని మనసులో పెట్టుకొని బెసెంట్ గారు, అదే మన స్కాట్ బెసెంట్ ట్రెజరీ సెక్రటరీ, ఆయన లేదు డీల్ అవ్వకపోతే భారతదేశం మీద ఇంకా టారిఫ్లు పెంచేస్తా అని చెప్పి ఆయన అంటున్నారు. చూడాలి మరి అక్కడికి వెళ్తే భారతదేశం దగ్గర మళ్ళీ వద్దాం. కానీ మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఈ మీటింగ్ అయిపోయింది కాబట్టి మనం 2 పాయింట్స్ ఆఫ్ మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేద్దాం. మనం పుతిన్ గారు బయటకు బహిరంగంగా ఏం చెప్తున్నారు, మీరు అలాస్కా సెలెక్ట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనకి ఇక్కడ కల్చరల్ టైస్ ఉన్నాయి. వాళ్ళు కలిసింది కూడా ఒక జాయింట్ మిలిటరీ బేస్ లో 30,000 మంది సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ పాటు ఉంటున్నారు అక్కడ. సో ఇంత హెరిటేజ్ కల్చరల్ టైస్ ఉండే లొకేషన్ కి ఇక్కడ మీరు పిలవడం అది శుభ సంకేతం మాకు అని చెప్పి ఒక వైపు ఆయన చెప్తున్నా. ఈ ఎలిమెంట్ ఆఫ్ రిచర్డ్సన్ బేస్ ఏదైతే ఉందో రష్యా నుంచి, రష్యన్ బర్నింగ్ స్ట్రైట్ నుంచి ఒక 700 miles దూరంలో ఉంది ఈ యాంకరేజ్ అనే లొకేషన్. ఇన్ఫాక్ట్ అలాస్కా ఏదైతే ఉందో కెనడాకి అతుక్కొని ఉంటుంది. అమెరికాలో ఉండే 50 states లో ఇది కూడా ఒక స్టేట్, కానీ ఒకప్పుడు ఇది రష్యాలో భాగం. ఇది $7.2 million కి ఇది అమ్మేశారు ఆ టైంలో. జస్ట్ ఇమాజిన్, ఒక స్టేట్ మొత్తాన్ని $7.2 million కి ఆ టైంకి చూసుకున్నా కూడా చాలా తక్కువ అమౌంట్. రష్యన్ ఎంపైర్ నుంచి అమెరికా కొనేసుకుంది మంచిగా డబ్బులు ఇచ్చేసి. ప్లస్ ఆయన పుతిన్ గారు బయటకు చాలా మాటలు చెప్తున్నాడు. ఆయన ఇది అందరూ హ్యాపీగా ఉండేలా ఎండ్ అవ్వాలి, ఇది బ్రదర్లీ నేషన్ అంటారు ఆయన. దేన్ని యుక్రెయిన్, యూరోప్ లో ఒక స్టెబిలిటీ రావాలంటారు, అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి అంటారు. కానీ ఆయనకు సగం ముక్కు వచ్చేదాకా ఆయన హ్యాపీగా ఉంటారని మాత్రం నా అభిప్రాయం. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. బట్ వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, ఈ 4 ఏళ్లలో అమెరికా రష్యా మాట్లాడకపోవడం వల్ల కోల్డ్ వార్ సమయం తర్వాత లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ ఫేజ్ కి మన రిలేషన్షిప్ పడిపోయింది. అట్లీస్ట్ ఇవాళైనా ఇలాగైనా కలిసాం మనం, సంతోషం అని చెప్పి ఆయన అన్నాడు. To the lowest point since the Cold War. I think that's not benefiting our countries and the world as a whole. ట్రంప్ గారిని విషయంలో హ్యాపీ చేశాడు. అగైన్ ఆయన కేజీబీ నుంచి వచ్చిన వ్యక్తి, మినిమం మెయింటైన్ చేస్తాడు. ఎక్కడ ఏ మాట మాడితే ఎవరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారో ఆయనకు తెలుసు. కాబట్టి ఒకవేళ లాస్ట్ టర్మ్ లో కానీ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయి ఉంటే అసలు యుద్ధమే జరిగేది కాదని చెప్తున్నారు ఆయన. శాంతి దూత ట్రంప్ గారు చూసుకునే వాళ్ళు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తే ఆయన పొంగిపోతున్నాడు. If he was the president back then, there will be no war. And I'm quite sure that it would indeed be so. I can confirm that. ట్రంప్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు, పుతిన్ గారితో నా మీటింగ్ చాలా బాగా జరిగింది. అఫ్ కోర్స్ అలా చెప్పాలి, లేకపోతే ఆయన ఓడిపోయారు అనుకుంటారు. సో ఈ నేటో అఫీషియల్స్ కానీ జెలెన్స్కీ గారికి కానీ కాల్ చేసి అవుట్కమ్స్ అని చెప్తా, నేను ఒప్పేసుకుంటే ఇవాళ సంతకం పెట్టేస్తానే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఎంతవరకు ఒప్పుకుంటారనే విషయం మీకే తెలుసు నాకన్నా బాగా. ముఖ్యంగా జెలెన్స్కీ గారు, ఆయన కూడా ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉన్న వ్యక్తి. ఆయన హెల్ప్ తీసుకున్న దేశాన్ని కూడా కడిగేస్తారు. ప్లస్ అగైన్ ఆయన బిజినెస్ మ్యాన్ మైండ్ ఇక్కడ వచ్చింది. అమెరికా వాటి రోజున ఇట్స్ ద హాటెస్ట్ కంట్రీ, మాతో అందరూ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో పుతిన్ గారు లాంటి వ్యక్తితో ఆన్ పేపర్ డీల్ లేదు, కానీ ఒక రకమైన అండర్స్టాండింగ్ మేము వచ్చాము. బట్ స్టిల్ హీస్ అక్నాలజింగ్ దేర్ ఇస్ నో డీల్ అంటిల్ దేర్ ఇస్ అ డీల్. స్పెషల్లీ టేబుల్ అవతల పక్క పుతిన్ గారు ఉన్నప్పుడు ట్రంప్ గారి మీద మనం ఎన్ని జోక్లు వేసినా ఆయన ఒక విషయంలో మాత్రం ఆయన గెలిచారు. ఒక రష్యన్ ప్రెసిడెంట్ అలాస్కా లాంటి గడ్డ మీద తీసుకొచ్చి ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, అది ఆయనకే చెల్లింది. అది అఫ్ కోర్స్ పుతిన్ గారు వన్స్ అడుగు పెట్టిన తర్వాత ఆయన ఓన్ చేసుకున్నారు మొత్తాన్ని. బట్ అక్కడ దాకా తీసుకెళ్ళాలంటే ఒక రకమైన డిప్లొమసీ మెయింటైన్ చేయాలి కదా. ఆ రకమైన డిప్లొమసీ ట్రంప్ గారి దగ్గర ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. దీని మీద మీరేమంటారు? లెట్ మీ నో డౌన్. ఎనీవేస్, మనకి ఇప్పుడు బయట నుంచి 3 రకాల రియాక్షన్స్ వస్తున్నాయి. భారతదేశం ఇంకా బయటకు రియాక్ట్ అవ్వలేదు. యుక్రెయిన్ ఇస్ వెరీ అప్సెట్, మమ్మల్ని కూడా టేబుల్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్లస్ అక్కడ ఎటువంటి అండర్స్టాండింగ్ మీరు వచ్చినా అది ఇల్లెజిటిమేటే, మా అనుమతి లేకుండా ఏది జరగదు. అది యుక్రెయిన్ పర్స్పెక్టివ్. నేటో EU అంటారా, మోస్ట్ ఆఫ్ దీస్ కంట్రీస్ యుక్రెయిన్ కి ఎలానే ఉంటాయి కాబట్టి యుక్రెయిన్ చెప్తుందే వీళ్ళు కూడా చెప్తున్నారు. దే వెరీ స్కెప్టిక్. ఎందుకు ఈ టైంకి మీటింగ్, ఈ టైంలో అలాంటి వ్యక్తితో బైలాటరల్ మీటింగ్ చేస్తే జరిపితే ఇవాళ ఆయన క్రూరత్వాన్ని లెజిటిమైజ్ చేసినట్టే కదా అది అని చాలా వరకు నేటో దేశాల వాదన. ఇకపోతే డొమెస్టిక్ గా US లో అంటారా, తిట్టే వాళ్ళు తిడుతున్నారు, పొగిడే వాళ్ళు పొగుడుతున్నారు. ఆయన ట్రంప్ సపోర్టర్స్ మాగా బ్యాచ్ ఏమంటారు, ఇది ఒక డిప్లొమాటిక్ విన్, ఇది రష్యాను మనం కూర్చోబెట్టి మాట్లాడాం, మనం ఇంతకన్నా ఏం
కావాలి అనేది వాళ్ళ పాయింట్ అయితే, హరే ఎటువంటి డీల్ లేకుండా ఏం మాట్లాడి ఏం లాభం, మీరు ఏం సాధించారు మాకు చెప్పండి అని చెప్పి ట్రంప్ కి అగేన్స్ట్ గా ఉండే క్రిటిక్స్ మాట్లాడుతున్నారు. బట్ ఈ మీటింగ్ వల్ల అయితే రష్యాకి చాలా మంచి పిఆర్ జరిగింది, ముఖ్యంగా పుతిన్ గారికి. మాస్కోకి వాళ్ళు దొరికిన కవరేజ్, ఈ మీడియా అటెన్షన్ గానీ వాళ్ళకైతే ఒక విన్నే. ఎటువంటి డీల్ లేకుండా సరదాగా వచ్చి ఫ్లైట్ దిగి హ్యాపీగా రెడ్ కార్పెట్ లో నడిచి B2 బాంబర్లు గట్రా చూసి ఫోటోలు గట్రా దిగి మీటింగ్లు గట్రా చేసి మైక్ ముందు మాట్లాడి హ్యాపీగా స్నాక్స్ అయితే 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయారు ఆయన మీడియా అటెన్షన్ తో. అసలు దీనివల్ల ఎటువంటి లాభం లేదంటే ఖచ్చితంగా ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది చిన్న చిన్న విషయాలకు సంబంధించి. అదేంటో మనం మాట్లాడదాం. ఐ కెన్ సీ 2 to 3 అవుట్కమ్స్ దీనికి సంబంధించి. ఒకటి, అసలు ఎటువంటి సీజ్ ఫైర్ ఉండదు. హాస్టిలిటీస్, యుద్ధం ఎలా అయితే కంటిన్యూ అవుతుందో అది అలాగే జరుగుతూ వెళ్ళిపోతుంటది. ఇప్పుడు ఈ కేసులో భారతదేశం అమెరికా తీసుకున్న డెసిషన్ మీద రిటాలియేట్ అవుతుందా లేదా అనే ఒక ఫోకస్ పాయింట్ లో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకేం సంబంధం, మనం రష్యాతో ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసుకుంటున్నాం. ఆ డబ్బులు తీసుకొని రష్యా ఏదో చేస్తుంటే ఆ భాండాన్ని మనమే దేసేయడం ఏంటి? ప్రపంచం అంతా రష్యాతో బిజినెస్ చేస్తుంది కదా, మీరు శాంక్షన్ చేస్తే ఈక్వల్ గా వేయండి, అందరి మీద ఈక్వల్ గా పెట్టండి. ఆ చైనాని మీరు అలా కొట్టండి, మిమ్మల్ని మీరు అలా కొట్టుకోండి, ఎందుకంటే మీరు కూడా బిజినెస్ చేస్తున్నారుగా రష్యాతో. అలా కాదని చెప్పి ఓన్లీ భారతదేశం మీద నింద నేయడం ఎంతవరకు కరెక్ట్ అది? అండ్ ఈ పర్టికులర్ అవుట్కమ్ లో డిప్లొమాటిక్ టాక్స్ గట్రా నడుస్తుంటాయి. ఆ మాటలు మాట వెళ్తుంటది కానీ యుద్ధం కానీ ఆక్యుపేషన్ కానీ యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుంటది. ట్రంప్ గారికి ఆ నోబెల్ ప్రైజ్ కలగానే మిగిలిపోయే అవకాశం చాలా పుష్కలంగా కనబడుతుంది. ఇకపోతే రెండో అవుట్కమ్, నిజంగా ట్రంప్ గారు చెప్పినట్టు గానీ కీవ్ ని, యుక్రెయిన్ ని కూడా మన టేబుల్ దగ్గర తీసుకొచ్చి ఒక ట్రైలాటరల్ మీటింగ్ గానీ జరగగలిగితే యుఎస్ కి, రష్యాకి, యుక్రెయిన్ కి, అంటే అదే టేబుల్లో ట్రంప్ గారితో పాటు పుతిన్ గారితో పాటు ఈ జెలెన్స్కీ కూడా కూర్చుంటే, అఫ్ కోర్స్ ఆయన NSL తో, డిఫెన్స్ మినిస్టర్స్ తో ఒక రకమైన డిస్కషన్ జరిగి తద్వారా ఒక సంతకం పెట్టుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెలెన్స్కీ గారిని ఒప్పించడం చాలా కష్టం. బట్ ఈ భూమి మీరు ఇచ్చేసి మీరు సంతకం పెట్టేస్తే ఇక్కడ సీజ్ ఫైర్ ఉంటుంది, ఒక పర్మనెంట్ లైన్ ఆఫ్ కంట్రోల్ మనం డ్రా చేసుకోవచ్చు అని అడిగితే దానికి ఆయన ఒప్పుకుంటారా లేదా అనే దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది. ఇది జరగడానికి అవకాశాలు చాలా స్లిమ్ గా ఉన్నాయి. ఒకటి, ఆ టేబుల్ దాకా తీసుకురావాలంటే ఫస్ట్ పుతిన్ గారు ఒప్పుకోవాలి. పుతిన్ గారు ఒప్పుకున్న తర్వాత జెలెన్స్కీ గారు ఆయన అడిగిన టర్మ్స్ కి ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న తర్వాత మంచి లొకేషన్ టేబుల్ చూసుకొని కూర్చోవాలి. ఇక్కడ దాకా రావాలంటే రకరకాల లేయర్స్ ఆఫ్ హైరార్కీని దాటి రావాలి. ఇది ఎంతవరకు జరుగుతుందో నాకు తెలియదు కానీ మూడో అవుట్కమ్ ఉంది కదా, దానికి లైట్ గా స్కోప్ ఉంది. రష్యాకి మీ మీద శాంక్షన్స్ మేము ఎత్తేస్తాం, ప్రస్తుతానికి ఫ్రీజ్ చేయండి, మీరు పర్మనెంట్ సీజ్ ఫైర్ అవసరం లేదు కానీ సో అండ్ సో టైంకి ఒక 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలు ఎంతో మీరు ఆ టైం వరకు ఫ్రీజ్ చేయండి. ఈ లోపల మనం మాడుకుందో ఈ లోపల మనం ట్రైలాటరల్ డిస్కషన్ చేద్దాం అనే మాట వరకు వస్తే ఆ ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ అనేది జరగవచ్చు. ప్రస్తుతానికి ఇది సీజ్ ఫైర్ కాదు, దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను మీతో స్ట్రైట్ గా మాట్లాడుతున్నా, ఈ 3 అవుట్కమ్స్ లో ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ ఇండియాకి రాదు. మన నేషనల్ ఇంట్రెస్ట్ ని మనం ముందు పెట్టి చూస్తే ట్రంప్ గారికి తిక్కరేగి రష్యాని ఏం చేయలేక ఆయన కోపం మొత్తం భారతదేశం మీద చూపించవచ్చు. ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన లాజికల్ గా ఆలోచించాడు అనే విషయాన్ని మనకి యుఎస్ నుండే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రైమ్ ఎగ్జాంపుల్స్ ఇస్ జెరెమీ సాక్స్. మీరు రిలే అవ్వకండి యుఎస్ మీద అని చెప్తున్నాడు భారతదేశానికి ఆయన. ఎనీవేస్ ట్రంప్ గారు ఎలా రియాక్ట్ అవుతారో భారతదేశం మీద మనకు తెలియదు కాబట్టి ఆ టారిఫ్ నెంబర్ ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చో మనం గెస్ మాత్రం చేయగలుగుతాం ప్రస్తుతానికి. ఈ 3 కేసెస్ లో అదే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా యుద్ధం అయితే ఆగట్లేదు. అట్లీస్ట్ ఫ్రీజ్ అయ్యే టైంలో అయితే భారతదేశం మీద టారిఫ్లు కూడా ఫ్రీజ్ చేయొచ్చు ఆ సమయం వరకు. మిగతా 2 కేసుల్లో అయితే అది డిస్కషన్ జరిగి ఆ యుద్ధం ఆగేదాకా భారతదేశం మీద వాళ్ళు హాస్టైల్ గానే ఉంటారు, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు. ఇవాళకి కూడా నేను చెప్తున్నాను కదా, ఒక 6 నెలల క్రితం ట్రంప్ గారు ఇలా ఉండబోతున్నారు భారతదేశంతో అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. నన్ను అడిగితే ట్రంప్ గారు కూడా నమ్మేవాళ్ళు కాదేమో. ఏమైందో ఏం కరిచిందో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికి భారతదేశం మీద చాలా హాస్టైల్ గా ఉన్నారు ఆయన. సో మిమ్మల్ని నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ 3 అవుట్కమ్స్ లో ఏ అవుట్కమ్ చాలా బలంగా జరుగుద్దని మీరు నమ్ముతున్నారు? చూచాయిగా నాకు చెప్పండి. వాట్ యూ ఫీల్ ఇస్ మోస్ట్ లైక్లీ? ఆర్ ఈ 3 కాకుండా ఇంకేదైనా జరగొచ్చు అని మీరు అనుకున్నా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయి, చాలా ఇన్సైట్ఫుల్ గా ఉంటున్నాయి. సో ఖచ్చితంగా రాయండి. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, న్యూక్లియర్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ, ఈ ట్రీటీ యుఎస్ కి రష్యాకి మధ్యలో జరిగింది. ఇది ఏ ఇయర్ లో సైన్ చేశారు? ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2008, ఆప్షన్ సి 2010, ఆప్షన్ డి 2012. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాసుడు పక్కన వచ్చేస్తుంది. సో వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేయచ్చు, అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, అండ్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్ గా అక్కడ వచ్చేయండి. లేకపోతే మన ఏజూడ్ రీల్స్ అనే పేజ్ ఉంటుంది, మన టీం నడుపుతున్న పేజ్ అయితే వాళ్ళకి పెట్టేమంటే ఆన్సర్స్, ఒకవేళ నా దగ్గర స్టోరీస్ లో ఆన్సర్ లేకపోతే. అండ్ బై ద వే, ఏజూడ్ గ్లోబల్ ఇస్ ఆర్ ఛానల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి ఎవరికైనా మన ఛానల్ని, మన కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ డూ ఇట్. ఆర్ మీకు కూడా ఇట్స్ అ గ్రేట్ ఛానల్ టు సబ్స్క్రైబ్. అండ్ బై ద వే, ఈ న్యూక్లియర్ ట్రీటీకి సంబంధించి ఏదైతే నేను చెప్దాం అనుకుంటున్నానో, ఈ న్యూక్లియర్ ఆర్మ్స్కి సంబంధించి కానీ నేను ప్రెస్ చేస్తాను, నేను మాట్లాడతానని చెప్పి పుతిన్ గారు కూడా ఈ మీటింగ్కి రాకముందు ఒక మాట అన్నారు ఆయన. మరి దాని గురించి ఏం మాట్లాడారో మనకు బయటకు రాదు కానీ ఈ డిస్కషన్ అయితే ఖచ్చితంగా 3 గంటల్లో వచ్చి ఉంటుంది. ట్రంప్ గారు కూడా ఈ మీటింగ్ ఫెయిల్ అవ్వడానికి ఒక 25% ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫెయిల్ అయితే నేను ప్రెస్ బ్రీఫింగ్ ముందుకు రాను, లేచి వెళ్ళిపోతా అన్నారు. అగైన్ యాజ్ ఇట్ ఈస్ గా టాకో అయిపోయారు ఆయన. ఎటువంటి డీల్ సంతకం పెట్టకపోయినా కూడా ఆయన ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. ఇది ఒక చిన్న ఎడిషన్ వీడియోకి అంతే. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే
నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో నరేంద్ర మోదీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో మాట్లాడుతున్నప్పుడు ఇండైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించి ఒక మాట మాట్లాడారు. దానికి సంబంధించి కానీ ఓవరాల్ గా చైనా ఎలా అయితే భారతదేశానికి సపోర్ట్ గా వస్తుందో, ఇది నేను కూడా నమ్ముండేవాడిని కాదు ఒక 3-4 months బ్యాక్ మాట అయి ఉంటే. బట్ అగైన్ ట్రంప్ గారు వచ్చారు, ఆయన అక్కడ కూర్చున్నారు, ప్రపంచం అంతా షేక్ అవుతుంది. సో దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది. లేదు టారిఫ్ల గురించి నేను తెలుసుకుంటా. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆఫ్ లేట్, 25 to 50 ఎలా పెరిగింది, ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే మోస్ట్ టారిఫ్ కంట్రీయా అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.